డాడీ నువ్వు నిజం చెప్పురా, లైఫ్లో ఫస్ట్ టైం కావచ్చు కదా బాస్మతి రైస్ నువ్వు పొడి పొడి చేసుడంటే. మంచిగా కాలం మంచిగా ఉన్నా కానీ వాటర్ వాడతలేవు. ఇక నిన్న మొన్న వర్షం పడదు కదా, ఇక ఎండ కొడుతుంది ఇక కరెక్ట్గా ఇలా. మనల్ని వస్తారు వాటర్ తెచ్చుకొని. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అండర్ వీడియో. ఫ్రెండ్స్, మన బీర్ లవర్ కోసం ఈ వీడియో అంకితం. ఎందుకంటే మంచిగా ఫారెస్ట్కి వచ్చినాం, చూడండి మంచిగా చల్లగా ఉన్నది. క్యాంపింగ్ టెంట్ కూడా తీసుకొచ్చినాం, ఎందుకంటే పిల్లలు క్యాంపింగ్ టెంట్ మనం చూసిరు కదా, మళ్ళీ ఇద్దామని చెప్పి అనగానే క్యాంపింగ్ టెంట్ కూడా తీసుకొచ్చినాం. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ తోటి బీర్ చికెన్ చేస్తున్నాం. వేరే లెవెల్ టేస్ట్ తోటి నేను ఎందుకు షూట్ చేస్తున్నా చూడండి. మంచిగా మక్కటుకులు, బీర్ చికెను, మంచిగా బాస్మతి రైస్ తోటి పెద్దెత్తున వేస్తున్నాం. ఒక మంచిగా మా పిల్లలతోటి ఫుల్ ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. చూసేయండి, వీడియో మాత్రం క్రేజ్ ఉంటుంది. లైక్ చేయండి, ఓకేనా? చలో అయితే ఫ్రెండ్స్ ప్రిపేర్ చేద్దాం. మనలో అయితే వాటర్ బాటిల్ అట్లనే మంచిగా ఒక బీర్ వేరు, మనమైతే మొత్తం ప్రిపేర్ చేద్దాం, ఓకేనా? ఏంటంటే వీడియో వచ్చేసి మొత్తం ఫుల్ న్యాచురల్ ఉంటుంది, లాంగ్ లెంత్ ఉంటుంది. ఎందుకంటే బీర్ చికెన్ అనేది బీర్ లవర్స్ కోసం కాబట్టి అది ఫుల్ ఫామ్గా ఎట్లా వండుతారు అనేది మేము మొత్తం చూపిస్తా, చూడండి, ఓకేనా? మంచిగా క్లారిటీగా చూడండి, మొత్తం ఫుల్ వీడియో ఉంటుంది. ప్లీజ్ డూ సపోర్ట్, ఓకేనా? ఎందుకంటే ప్రతి వీడియోలో 2-3 నిమిషాలు చూసి స్కిప్ చేస్తారు వీడియో మాత్రం. ఎందుకంటే చాలా రిస్క్ తోటి హై బడ్జెట్, అంటే దగ్గర 1000 రూపాయలు అవుతున్నాయి. అవి మాకు హై బడ్జెట్, ఎందుకంటే మన మిడిల్ క్లాస్ కాబట్టి 1000 రూపాయలు హై బడ్జెట్. ఈ వీడియో మొత్తం తీసిన నాకు తెలిసి 100 రూపాయలు రావు కావచ్చు. బీర్ లవర్స్ కోసం వీడియో ఇస్తున్నా, కంపల్సరీ ప్లీజ్ డూ సపోర్ట్, ఓకేనా? చల్ మేము మొత్తం ప్రైస్ చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే మనము కిలో చికెన్ని కౌస్ వాసన పోయాక కడుక్కుందాం, ఓకేనా? ఎందుకంటే మళ్ళీ బీర్ పోతాం కాబట్టి 2 కాంబినేషన్ గలీజ్ ఉంటుంది. మంచిగా కౌసు పోయేదాకా మంచిగా కడుక్కొని మంచిగా కూర ఎక్కిద్దాం, ఓకేనా? ఫ్రెండ్స్, మనోడు టాప్ కాలేజీలో సీట్ వచ్చేసింది. ముక్కల్లా పోసినప్పుడు ముక్కలు ఇక దావతులని చెప్పి ఫోన్ చేసి వచ్చిండు. సండేని స్పెషల్ పర్సన్ ఇవాళ. అరే ఉల్లిగడ్డలకు మంచిగా కట్ ఇచ్చిన బిర్యానీ కట్. మనోడు అయితే బీర్ తీసుకొచ్చేసిండు. ఇక చాలా వేద్దాం బీర్ చికెన్. ఫ్రెండ్స్, మనోళ్ళైతే కావాల్సిన ఐటమ్స్ తెచ్చారు. మాల్ మసాలాలు, నూనె, కారం, ధనియాల పొడి, ఇట్లా వాళ్ళు కూడా మిరపకాయలు, ఉల్లిగడ్డలు కొత్తురు. తెలుసు కదా, ఆల్మోస్ట్ అన్ని గింతే ఉంటాయి. డైరెక్ట్ ఏషేటే చూపిస్తున్నా. ఇక కటింగ్ మీటింగ్ అయితే లాంగ్ అవుతుంది. ఇప్పటికే సపోర్ట్ చేస్తలేరు, కొంచెం సపోర్ట్ అయ్యండి గైస్, ఓకేనా? ఇక చలో దరా దగ్గరికి. అదే అది మహేష్ డాడీ, అది బావుని. ఓకే ఫ్రెండ్స్, మంచిగా ఫ్రెష్ చేసుకున్నా, మంచిగా కడుక్కున్నా. మంచిగా మా శేఖర్ బాబు వాళ్ళు ఇది చికెన్ బిర్యానీ చేస్తాడు దాన్ని ఎక్కువ. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనకు కావాల్సిన నూనె పోసుకుందాం తగినంత. చాకు సాగి హాయ్ రామ్దాస్, అందరికి హాయ్ చెప్పు ఒకసారి. కన్నా నువ్వు కూడా కానీ జల్దీ. ఫ్రెండ్స్, అడు ఇలా యాప్లో 5 మంత్స్ మాట్లాడతారు కానీ ఈ వీడియోలో మాట్లాడతలేడు. మా వీడు కన్నాడు కానీ జల్దీ. నీదే లేటు ఉల్లిగడ్డలు రప్ప పోసి వచ్చేసిండు. ఇగో డాన్ టెంట్ హౌస్ కా డాన్. మిరపకాయలు కడుగుతుండు. ఆ మిరపకాయలు ఏమో దవడ కింద అంబర్ అయితే గట్టి వేస్తాడు సీదా దూర. పని బాగా చేస్తాడు అయ్యా నిజంగా. ఇగో ఇవరాగా చేసి మొత్తం పేద చెమటనే ఉంది చూడు.
ఓకే ఫ్రెండ్స్, నూనె అయితే మంచిగా ఉడికింది. కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే తీసేద్దాం. నూనె మాత్రం నిమ్మలేక ఉడికింది. అయితే స్టోరీ ఏంటంటే గాయస్, వర్షం పడి నిన్న మన 3 days నుంచి వర్షం పడుతుంది. కట్టెలని పచ్చి పచ్చి ఉన్నాయని చెప్పి మనం సిలిండర్ తెచ్చుకున్నాం. న్యాచురల్ అందాం అనుకున్నాం కానీ కట్టెలు గలిగా పచ్చి ఉన్నాయి ఇక్కడ యూపీ కట్ట బ్రో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అయితే పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకున్నాం ఎందుకంటే చిల్లీ పౌడర్ ఉంది కాబట్టి మనకు చూస్తే చక్కబడదని చెప్పి చిల్లీ పౌడర్ కూడా తెప్పించినాం. ఎందుకంటే స్ట్రాంగ్ బేర్ కాబట్టి మొత్తం కిక్ వస్తుంది చికెన్ తింటే. ఓకే ఫ్రెండ్స్, దీని తర్వాత కొంచెం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ సిలిండర్ కాబట్టి తొందరగా ఉడుకుతుంది. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. మంచిగా ఎగ్దమ్ ఫస్ట్ నుంచి క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు బీర్ చికెన్ బీర్ లవర్స్ కోసం. ఇక కొంచెం ఉడికింది కాబట్టి తగినంత ఉప్పు వేసుకుందాం. దీని మందం తర్వాత మళ్ళీ చికెన్ బీర్ పోసిన తర్వాత మళ్ళీ తక్కువ ఉంటే మళ్ళీ పోసుకుందాం. ఓకేనా, ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నా. లైఫ్లోనే అయితే ఇంతవరకు బీర్ రావాలి కానీ బీర్ చికెన్ తింటా. మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, ఎట్లా మాకు కూడా తెలియదు. తిన్నాక టేస్ట్ మనకు రివ్యూ ఇద్దాం. ఓకేనా. ఓకే, మన వాళ్ళు అయితే మొత్తం ఆల్మోస్ట్ అన్నీ పట్టుకొచ్చారు. మొత్తం కల్లి విల్లి అన్నీ మిక్సీ కొడితేనే బీర్ చికెన్ టేస్ట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము చికెన్ అయితే ఉడికిద్దాం. ఓకేనా. ఇప్పటి నుంచి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి కంపల్సరీ కరెక్ట్ చూడండి, ఎందుకంటే ఇక్కడనే అందరు చేసి బీర్ చికెన్లో మిర్చి వేసి మొత్తం ఇక్కడనే. అయితే అందరూ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఈ టైంలో చికెన్ కొంచెం ఉడుకుతుంది కదా, కారము మాల్ మసాలా అన్నీ వేసిన తర్వాత లాస్ట్కి బీరు వస్తారు. కానీ అట్లా బీరు వేసినంటే, ఎందుకంటే బీరు అన్నీ వేసిన తర్వాత బీరు పోసినాం అనుకో మొత్తం వాటర్లోకి వెళ్తుంది, ముక్క కంటుకోదు. ముందే బీరు వస్తే మంచిగా చికెన్ అనేది గ్రాఫ్ చేసుకుంటుంది, అంటే పీల్చుకుంటుంది. తర్వాత మాల్ మసాలా వేయాలి, అప్పుడు వేరే ఓకేనా. ఓకే, చికెన్ కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత మంచిగా స్ట్రాంగ్ బీరు వద్దాం. ఓకేనా. మనం లైట్ రేమంటే స్ట్రాంగ్ వేసిర్రు, మరి ఎక్కడ గుమ్ము మంటది కావచ్చు. నేను లైఫ్లో ఇంతవరకు రావాలి, చిన్న గొంతే కాబట్టి కామన్. అబ్బా కమ్మాతుంది డాడీ వాసన. కెమెరామ్యాన్ నువ్వు బీర్ ఎప్పుడు పోతాను నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, 10 లక్షలు పెట్టిన ఐదు సుఖం రాదు. ఎందుకంటే చల్లని వాతావరణంలో చెట్టు కింద చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, కొంచెము ఒక 50% చికెన్ అనేది ఉడకాలి, మ్యాగ్నేషన్ కావాలి. కాబట్టి మనం అంతవరకు క్యాంపింగ్ అనేది చేద్దాం. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మంచిగా సలహా రోడ్డు మంచిగా అన్ని కరెక్ట్ చేసి మొన్న లేక గాలి పెట్టినా ఏం కాదు కొంచెం. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియో లాంగ్ అవుతుంది, టైంలో పెట్టేసి తమ్ముడు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూసిరు కదా మొన్న ఇక్కడ మంచిగా సెట్ అయింది. ఎంతమంది పడుతుంది చూద్దాం, మొన్న టెస్ట్ చేద్దాం. కరెక్ట్ ఊపారు, ఎంతమంది పడుతుంది చూద్దాం. కన్నపూర మొత్తం ఉడకపోతుడు. నలుగురు అయితే మంచిగా సింపుల్గా స్టే ఉంది, మంచిగా నలుగురికి పర్ఫెక్ట్ డిస్టెంట్. ఓకేనా. ఫ్లిప్కార్ట్లో 6% ఉంది, 4% అయితే బెస్ట్. చూడండి మంచిగా చెట్టు కింద వేసినాం, మంచిగా పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం వేసినాం. ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా, ఈ వీడియో కనుక ఒక 100 lakhs వచ్చినాయి అనుకో, తీరా మా ఊరు గుట్టెక్కుతాం. కుళ్ళ చెప్తున్నా, న్యాచురల్గా వర్షం పడిన వస్తుంది, కట్టెలతోటి కుకింగ్ చేసి వితౌట్ చెట్టు మంచిగా బండ మీద నూతి బండ మీద ఈ క్యాంపింగ్ టెంట్ వేసి నలుగురు పోతాం 100%. కానీ ఈ వీడియోకి మాత్రం 100 lakhs కావాలి. ఓకేనా. ట్రై చేయండి, లైక్ చేయండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మన పిల్లలు అయితే అన్ని ఉల్లిగడ్డలు పిల్లలు వచ్చి మంచిగా టెంట్లు ఆడుకుంటారు. మన మీద కుకింగ్ ప్రాసెస్ చేద్దాం. ఓ
చికెన్ అయితే మంచిగా ఉడికింది. చూడు చూపి దగ్గరికి వచ్చి. ఏంటంటే మెయిన్ ఇట్టి టైంలోనే మనకేంటంటే బీర్ పోసినాం అనుకో మ్యాగ్నేషన్ అవుతుంది, కొంచెం పీల్చుకుంటుంది. డైరెక్ట్ స్టాంగ్ బీర్దే నేర్చుకుని కొలి బాగా పోసుకున్న కూర అనేది టేస్ట్ పోతుంది. ఎందుకంటే కేజీ కాబట్టి ఒక 120 ml అయితే పోయాలి. చూడండి బీర్ అయితే పోసిన. అబ్బా టేస్ట్ మాత్రం వేరే వస్తుంది. ఎక్స్పెక్ట్ చేయలే అంట కొంచెం బీర్ వస్తుంది. చూద్దాం మాల్ మసాలా అయితే టేస్ట్ చేంజ్ అయితే కావచ్చు. ఇప్పుడు బీర్ పోసినాం కాబట్టి ఒక 10 నిమిషాలు మళ్ళీ మ్యాగ్నేషన్ కావాలి. ఓకేనా? నెట్ వేసుకున్నాడు లోపల క్యాంపింగ్ మొత్తం బీర్ తాగెత్తుడు. ఆయన దొంగ లోపల బీర్ తెచ్చుకున్నాడు దొంగోళ్ళు లెక్క. ఇక మనం లామామ చేస్తారు. ఎందుకంటే పట్టుకారు తెలియరు, మన ఇది జాలి ఏం తెలియరు ఫ్రెండ్స్. ఏం చేస్తారు ఇక, ఎందుకంటే కోపం వస్తుంది కానీ మన పని. ఓకే ఫ్రెండ్స్, ఇక కావాల్సిన ఐటమ్స్ మొత్తం వేసేసుకున్నాం. మరి బీర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మంచిగా కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి గరం మసాలా, కారం, ధనియాల పొడి. దగ్గర రా. కావాల్సినంత కారము, చికెన్ మసాలా ప్యాకెటు, ఇంకోటి ఉంది అది మంచిగా లాస్ట్ కూర ఉడికినాక వేసేస్తే, ధనియాల పొడి మిక్స్ చేద్దాం. అబ్బా వేరే లెవెల్ ఫ్రెండ్స్. మా లాస్ట్కి చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఎట్లా మ్యాగ్నేషన్ అవుతుందో చక్క ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఉడికినట్టే. కొంచెం ఉప్పు వేసుకుందాం, ఉప్పు కొడుకు కూడా వేసుకుందాం. ఎక్కండి. పొడికి వేస్తున్నాం. ఓకేనా? ఉడకబడికిడా. ఓకే ఇప్పు అయితే వేసినాం కదా. ఎందుకంటే తాపకొక్క కొంచెం చూసుకుంటే వేయాలి. ఎందుకంటే టేస్ట్ మన టేస్ట్ అటు ఇటు అడ్జస్ట్ చేయాలి కదా. నాకు ఎందుకంటే ఫ్రెండ్స్ మాట్లాడతలు వంటలు మనకి ఇష్టం చేసి బాగా ఇష్టం, కానీ మనం మాట్లాడు ఎందుకంటే బాయ్స్ కదా. ఇక బాయ్స్ వీడియోలు తీసి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. వంటల మన ఇప్పటికీ మన వంటల ప్రోగ్రామ్ కూడా వస్తాయి. నిమ్మకాయ కూడా వేద్దాం. మొత్తం వేరే లెవెల్ టేస్ట్. మొత్తం నిమ్మకాయ, ఉల్లిగడ్డ మొత్తం మిక్స్ అయిపోతాయి కాంబినేషన్. నిమ్మకాయ వేరా. అయితే గైస్ ఏంటంటే మన ఛానల్ వచ్చేసి డైలీ లాగ్స్ తోటి కుకింగ్ వీడియోస్, అట్లనే క్యాంపింగ్ వీడియోస్, ఛాలెంజెస్ వస్తాయి 100%. 4 టైప్స్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్ వస్తాయి. ఓకేనా? మళ్ళా సార్ కమ్మ వస్తుందిరా. అన్నంలో మంచిగా వస్తుంది, అక్కడికిలేమో కానీ మంచిగా పుల్ల కమ్మ వస్తుందిరా. ఓకే ఫ్రెండ్స్, నిమ్మకాయ పోసినాం కదా. లాస్ట్ వచ్చి చికెన్ మసాలా ఉంది. చికెన్ మసాలా ఏంటంటే లాస్ట్కు చికెన్ మసాలా వేసి కొత్తిమీర తోటి మనం పక్కకు దించుకోవాలి. ఇప్పుడైతే ఇంకొంచెం ఉడకనిగా. ఓకేనా?
చలో ఇక మహేష్ భాయ్ మొత్తం జోరుకి వచ్చినావు బండి నీది ఇక తీసుకోపోమనేటన్నా ఈ టెంట్ టెంట్ తీసుకోపోతావు ఇది అయితే ఫ్రెండ్స్ మనోడు ఏది బీరు పోసే క్లిప్ తీయలేడు ఎందుకంటే కొంచెం తక్కువ అయింది పులుసు అని చెప్పి మొత్తం బీరు పోసేసిన కొంచెం ఉప్పు కూడా తక్కువ పడదు ఉప్పు కూడా ఇద్దాం ఓకేనా ఎందుకంటే పులుసు తక్కువ అవుతుందని చెప్పి పిల్లలు బాగున్నారని చెప్పి మొత్తం బీరు పోసేసిన కిలోన్నర చికెన్కి ఒక బీరు పోసేసిన దగ్గర రా చూపుద్దు చూడండి ఫ్రెండ్స్ మొత్తం బీరే మొత్తం బీర్ చికెన్ మొత్తం పప్పు లెక్క వస్తుందండి బీరు వస్తే పప్పు వాసన వస్తుంది చికెన్ వాసన వస్తలేదు మన హాస్టల్లో పప్పు అంటారు చూసావా వాసన వస్తుంది కూర అయితే మంచిగా ఉడుకుతుంది మనోడు ఏం తెలియకుండా వండుకున్నావు కొమ్మలకిండు డాడీ ఇక్కడ వన్నారా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ చికెన్ అయిపోయింది చూడండి బీర్ చికెన్ చూసారు కదా ఇప్పుడే సిలిండర్ బంద్ చేసిన ఓకే ఫ్రెండ్స్ ఇక తర్వాత మంచిగా దాంట్లోకి షిఫ్ట్ చేసుకొని భవన్లకి ఇట్లా మంచిగా బాస్మతి రైస్ అండి మంచిగా ఒకటేసారి మక్కట్టుకులు బీర్ చికెన్ బాస్మతి రైస్ అటాచి కొట్టుకుంది తిందాం ఓకేనా ఇక లాంగ్ లెంత్ అవుతుంది బిర్యానీ తెలుసు కదా నీళ్ళు పోసి బగారా ఆకులు వేసి మాల్ మసాలు చిన్న ఉప్పు ధనియాల పొడి వేసి డైరెక్ట్ చేసుడే తెలుసు కదా బిర్యానీ అయితే నార్మల్ అందరూ చేసుకుంటారు ఇంట్లో చేసుకొని తినేద్దాం ఓకేనా చూడండి ముక్క అయితే మంచిగా ఉడికింది కనిపిస్తుంది కదా ఓకే తిందామయ్యా క్లియర్ గుట్ట దగ్గర ఉన్నాం ఇది కూడా గుట్టనే ఓకే ఫ్రెండ్స్ చూడండి మనకు రైస్ కూడా అయినట్టే ఇంకొక 10% అయితే అయిపోయినట్టే ఇక మంచిగా దించుకొని ఫ్రెండ్స్ ఇడేమో అని ఇంతకుముందు నిమ్మకాయలు నేను ఏమేమో ఎత్తాను రైస్లో మరి తిన్నోడు పరిస్థితి లాస్ట్కి ఏందో ఏమో డౌట్ వస్తుంది ఏమో పోరాళ్ళు మొత్తం నిరాశలో ఉన్నారు అందరూ తిన్నాక మా పరిస్థితి ఏందో నాకు అర్థమైతే లేదు వీడు ఏమేమో ఎత్తుండు కొత్త ప్రయోగాలు ఫ్రెండ్స్ ఇడేమో అన్నం కూడా ఉడకలేదు మరి మాకు ఇంతకుముందు చికెన్లో కూడా ఏమేమో వేసిండు మరి అర్థమైతలేదు బీర్ చికెన్ అట ఏదో చికెన్ అంటుండు ఇది తిన్నది ఏటో అయ్యేటట్టు కొడుతుంది మరి డాడీ నువ్వు నిజం చెప్పురా లైఫ్లో ఫస్ట్ టైం కావచ్చు కదా బాస్మతి రైస్ నువ్వు పొడి చేసుడంటే అయితే ఫ్రెండ్స్ స్టోరీ చెప్తే నేను ప్రతిరోజు పొడి చేస్తాను అనుకుంటా ఒకరు నేను అన్నంగా నీళ్ళు ఎక్కువ పోతారు తక్కువ పోతారు అట్లా మెత్త అవుతుండే ఇప్పుడు నా ఓనే వేసుకున్నా అందుకే చూడండి ఫ్రెండ్స్ అబ్బాబా కాదు పొడి ఎట్లయిందో మొత్తం వేరే లెవెల్ మొత్తం ఇలా బిగ్ బ్లాస్ట్ వీడియో తిన్నోడు పరిస్థితి ఏంది డాడీ తిన్నోడు పరిస్థితి అంటే ఎగ్జామ్ ఉంటుంది మంచిగా అన్ని తక్కువ అవుతాయి మోషన్స్ ఫ్రీ అవుతాయి A to Z తక్కువ అవుతుంది చలి కూకుందండి సిట్టింగ్ అయితే దావత్ షూర్ అయింది ఫస్ట్ మక్కడుకు తిందాం మక్కడుకు తిన్నాక అన్నాం లాస్ట్కి కూడా వచ్చిన పొరడికి నెంబర్ ఎక్కువ మహేష్ అడిగి ఏం బ్రో నాకే 2 గంటలు నెక్స్ట్ మళ్ళీ ఒకటి రై పులు తోసుకుంటూ నాకు పులు తోసుకోవాలి ముక్కలు వేసుకోవాలి ముందే సరేనా మంచిగా మిక్స్ అయిపోయింది వనేమకాయ
నెక్స్ట్ అన్న నీది క్లాట్ ఉందిరా. నైస్. డాడీ వేరే లెవెల్. ఆల్రెడీ అప్పుడెప్పుడు టేస్ట్ చేసిన 2020 హైదరాబాద్లో. ప్రేమ చక్రీ మోడల్ డాడీ మక్కడికుల కన్నా అన్నంలో మంచిగా వస్తుంది, వేరే లెవెల్ వస్తుంది. అంతే అంట. వచ్చేసి మన వీడియోగ్రాఫర్ టేస్ట్ చెప్తాడు. డాడీ జెన్యునే చెప్పు డాడీ, అంటే నేను అన్నినందుకు ఏదో మంచిగా ఉన్నది కానీ జెన్యునే చెప్పు. కారం అయిందా తప్పైంది ఏంది? ఓకేనా? ఓకే మక్కడలో ఓకేనా? ఓకే రైట్, థ్యాంక్ యూ. ఒక బుక్ అయితే పెట్టుకో. ఓకేనా? ఇవాళ మనకి ఇలా డే గడిచినట్టే ఇవాళ. ఓకే అన్నంలో ఇద్దాం మళ్ళీ. ఓకేనా? చూడండి రైస్ మొత్తం పొడి పొడి. లైఫ్లో ఫస్ట్ టైం అంటారు మనలు. మసాలా ఆడినా కానీ ఇక ఈడ వీడియో అయితే ఫెయిల్ అయిపోయింది, ఇవాళ పాస్ అయింది. చలో ఇప్పుడైతే ఇది డైరెక్ట్ అన్నం తిందాం. ఓకేనా? మంచి ఇప్పుడైతే రైస్ వేసుకుందాం. ఓహో పొడి పొడి చక్కమంటుంది. నన్ను కదా ఇది. ఓకే పులుసు పోసుకున్నాం. బీర్ వస్తుంది కొంచెం, కమ్మ వస్తుంది. చూడండి మంచిగా చికెన్, బీర్ చికెను, ఉల్లిగడ్డ, చికెన్ ముక్క, కొంచెం నిమ్మకాయ వలుకుగా చల్లుకొని ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా, మంచిగా తట్టి తిని టెంట్లో కోమకోవచ్చు, వేరే లెవెల్. చూడండి ముక్క ఎంత మంచిగా ఉడికిందో బీర్లో. అంటే నేను ఉన్నా అని చెప్పక అన్నా కానీ నేను కుర్రకపోతుంది. డాడీ మై డాడీ అమ్మ డాడీ టేస్ట్ ఎట్లుంది? బీర్ తిట్టింది అలా కూర. ఓకే గైస్ మొత్తం అన్ని ఖాళీ చేసినాక విడుద్దాం. ఓకేనా? ఇక మంచిగా మక్కడుకులు బిక్కడుకులు తెలుసుగా కామని, ఇక తిన్నాక ఖాళీ చేద్దాం. ఇక చలో మనలో అయితే మొత్తం అన్నం వేసుకున్నారు. వీడియో చేద్దాం అనుకున్నా కన్నా ఎందుకంటే నాకు మనసులో పడతలేదు, ఎందుకు కష్టపడి తీసిన మంచిగా వండిన బీర్ చికెన్. మనమైతే టెంట్ ఇప్పేస్తారు, టెంట్ ఇప్పుతారు, క్యాంపింగ్ టెంట్. దగ్గర మార్నింగ్ 10కి వచ్చినాము, ఇప్పుడు ఈవినింగ్ 5:30 అవుతుంది. చీకటి కాబోతుంది, ఇంటికాడ కొంచెం వర్క్ ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నాం. క్యాంపింగ్ అయిపోయింది ఇవాళ ఫ్రెండ్స్. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. మంచిగా తిని ఒక గంట వండుకున్నాము. మన వాళ్ళు పబ్జి ఆడారు. తర్వాత లేచి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి డ్యాన్స్ చేసినాం. డ్యాన్స్ చేసి ఇక ఎండ్ చేస్తున్నాం వీడియో. ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ టు ద నెక్స్ట్ వీడియో. బాయ్.